ఏంటండి పరిస్థితి? మీరు ఎప్పుడు మూవ్ అంటారా అని అలా వెయిట్ చేస్తున్నట్టున్నారు. 170 వాళ్ళు కంటిన్యూ చేస్తారు చేయరు అన్నది వాళ్ళ అంశం. కానీ ఒక అంశం ఏంటి, ఆ సీట్లే కావాలంటే ఇదో బ్రేకింగ్ న్యూస్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ అంటే మాకున్న సమాచారం బట్టి మాకున్నది బట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ఒక ముందర 1 by 1 వస్తాను. కొంతమంది బీజేపీ చాలామంది ఏంటంటే బీజేపీ షెల్టర్ కోసం వస్తూ ఉంటారు అన్నమాట. దాని కోవర్ట్స్ అంటే ఇప్పుడు నాడు కూడా పార్టీకి బీజేపీ పార్టీకి ఏపోయింది. అలాగే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వస్తున్నారు, వచ్చి ఏంటంటే బీజేపీ పార్టీలో షెల్టర్గా ఉంటున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే పొత్తుంటే వీళ్ళకి ఒక అకామిడేషన్ దొరుకుద్దని ఉద్దేశంతో సోషల్ మీడియాలో కానీ దేంట్లో కానీ పొత్తు వస్తుందని ఇది ప్రచారం చేసుకుంటున్నారు. మాకు ఏంటంటే మాకు బీజేపీ కార్యకర్తలుగా ఏంటంటే మాకు పొత్తు వద్దని మేము అనుకుంటాం. మా ఇండివిజువల్గా మా పార్టీ వద్దనుకుంటాం మేము. ఓకే, వద్దనుకుంటాం. ఇండివిజువల్గా పార్టీ ఎదగాలని మేము కోరుకుంటూ ఉంటామండి. ఆ సబ్జెక్ట్ పక్కపండి. ఇందాక క్యాస్ట్ గురించి మాట్లాడారు. ఇప్పుడు కమ్మోరు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు కమ్మోర్లు అధికారులు నియమించుకున్నాడు, కమ్మోర్లుగా చేసి పెట్టాడు, అన్నీ చేసి పెట్టాడు. కేవలం 4% ఉన్న క్యాస్ట్ అది రాజ్యాధికారం చెలాయిస్తుంది. అయిపోయింది. నెక్స్ట్ రెడ్డి 6% ఉన్నప్పుడు మొత్తం టాప్ టు బాటం అంతా జగన్ రెడ్డి గారు పెట్టుకుంటూ వచ్చాడు. ఎవరికి ప్రభుత్వంలో వీళ్ళు ఏంటంటే రెడ్డి కమ్మ, మిగతా క్యాస్ట్ ఎవరు కూడా పరిపాలించకూడదు. వీళ్ళకి దృష్టిలో ఎవరు రాకూడదు. అర్థమైంది. కొత్త నాయకులు పుట్టకూడదు. ఇప్పుడు ఏంటంటే ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చారు. ఇంతే తప్ప కాదండి. లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పిన అంశం ఇప్పుడు ఇక్కడ ఒకటి మేము అనుకోవట్లేదు, మా పార్టీ నుంచి కూడా వెళ్ళే ఆలోచన లేదు అని చెప్పి మీరు అంత బహిరంగంగా చెప్తున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో మీతో పొత్తులో ఉన్నారు, టచ్లో ఉన్నారు, కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నది ఆయన ఆలోచన. సో ఆ రకంగానే వెళ్తే నోటాతో పోటీ పడి ఓటు శాతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అని పదే వెటకారం ఆడుతుంటారు. సో వీళ్ళిద్దరితో వెళ్తేనే కదా మీకు ఎంతో కొంత ప్రయారిటీ వచ్చింది. ఎందుకు ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారితో ఏమన్నా ఉందా? మాకేం లేదు కదండి. మాకు ఎవరి దగ్గర ఉన్నా ఒకటే, ఇద్దరికి సమాన దూరం. మా వాళ్ళు మా పెద్దలు గతంలో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు, కానీ ఏంటంటే ఇంకా మా వాళ్ళు పెద్దలు కేంద్రం నుంచి ఇప్పుడు వరకు కూడా మా అది ఎవరు కూడా పార్టీ వాళ్ళ వరకు కూడా పొత్తు గురించి మాట్లాడలేదు. ఇక్కడ లోకల్గా మాట్లాడుకుంటున్నారు. అదేం జరుగుద్దో వెయిట్ చేయాలి. మా పార్టీ కార్యకర్తలకు మేము పొత్తు వద్దనుకుంటాం. అది మా అభిప్రాయం. ఓకే, అర్థమైందండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా ఏనాడు కూడా అతను గెలవలేదు. ఇప్పుడు 1998-99లో మా పార్టీకి ఎంత 18% ఓటింగ్ ఉంది. చంద్రబాబు నాయుడుతో ధృతరాష్ట్ర కౌగిలి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కూడా అట్లాగే అవుతాడు అనుకోండి, తర్వాత ఇష్టం. వాళ్ళిద్దరు మీరు అంత బహిరంగంగా చెప్తున్నారు. ఇవన్నీ లేనిపోయిన కాంట్రవర్సీ బహిరంగ ఉన్నదా మాట్లాడాలి కదా సార్, ఉన్నది మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు ఉన్నది మాట్లాడాలి. నా మాట కంప్లీట్ చేసాను. కంప్లీట్ చేసి మీ ఓటు శాతం 99 ఎన్నికల్లో 20% పైగా ఉన్నదాన్ని మీరు చెప్తున్నా అయిపోయింది. మాట్లాడినండి అయిపోయింది. డెవలప్మెంట్ గురించి మళ్ళీ ఇందాక మాట్లాడారు. జగన్మోహన్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు అన్నీ తాత్కాలికంగానే అయిపోయాడు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. గత 10 సంవత్సరాలుగా ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అయినంత ప్రతిదీ కూడా 60-84% సెంట్రల్ గవర్నమెంట్ నిధులే. ఇన్నర్ రోడ్లు ఎక్కడా వేయలా. మొత్తం హైవేస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్. మంగళగిరి ఎయిమ్స్ మీరు లెక్కేసుకోండి, రాసుకోండి. 14 యూనివర్సిటీలు. విజయవాడలో మేము చూసేది 2 ఫ్లైఓవర్స్, కత్తిపూట ఒంగోలు హైవే. మీకు ఏది కావాల్సి వచ్చిన మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. హైవేలు అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ 1,40,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసింది. అది ఒక ఆంధ్రప్రదేశే కాదు, దేశం అంతా కూడా డెవలప్ చేయాల్సింది వాళ్ళదే. చెప్పింది నేషనల్ హైవేస్ అనే అథారిటీ అన్నది అది జాతీయ హోదా కలిగి. జగన్ గారు డెవలప్మెంట్ చేశారంటే నేను దాని గురించి చెప్తున్నాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎలాగా కాదు, అది ఎవరికైనా చెయ్యాలి అంటున్నాను. నేషనల్ హైవేస్ అన్ని మీ అండర్లోనే ఉంటాయి. కరెక్ట్ అండి, నేను చెప్తున్నాను సార్. డెవలప్మెంట్ మా ఏం చేసింది అనేది రోడ్లు ఒకటే కాదు, రోడ్లు కాదు ప్రతిదీ కూడా. మంగళగిరి ఎయిమ్స్ 14 యూనివర్సిటీలు మీకు వచ్చిన జగనన్న తోడు ఉంది. అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకమేగా. మత్స్యకారులకి 3,000 పథకాలు వాడుకుంటున్నారు. అంతే. ఆయన ఆ పేరు పెట్టుకోండి, చంద్రన్న భీమన్నా, ఈయన జగనన్న భీమన్నా, వైఎస్ఆర్ భీమా, ఇవన్నీ మార్చుకోవటమే కదండి. ఇళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా పంచాయతీ నిధులు. ఇప్పుడు ఇవాళ ఆయుష్మాన్ భారత్ కింద కట్టే హాస్పిటల్స్ అన్నీ ఆయుష్మాన్ భారత్ కింద కట్టే. ఓకే, ఇట్లా ఈ రకంగా జేసీది కంప్లీట్ బీజేపీ పార్టీకి డెవలప్మెంట్ చేస్తున్నాం. మేము ఆ ప్రజల్లోకి మేము వెళ్ళి మేము ఇండివిజువల్గా ఎదగాలని మేము కోరుకుంటాం. ఓకే, రైట్. అరుణ గారు బీజేపీ రాకూడదని ఆలోచించేస్తున్నారన్నది ఈయన అభిప్రాయం. డైరెక్ట్గానే అది చెప్తున్నారు.
సో మేము కూడా నష్టపోయాము, ఇంకెందుకు ఇండివిజువల్గానే ఎదుగుదాం, టైము తీసుకుండన్నా అని చెప్పి ఆలోచనట్టు వాళ్ళది. సో ఈ పరిణామం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సార్, యాజ్ పర్ పొత్తు ధర్మం ప్రకారం బీజేపీతో కూడా మేము ప్రజెంట్ పొత్తులో ఉన్నాం కాబట్టి నేను వ్యతిరేకంగా వాయిస్ ఆయన మాట్లాడింది మేబీ అది నాకు సౌండింగ్ కొంచెం నెగిటివ్ గా వినిపించినప్పటికీ కూడా ఆయనకి నెగిటివ్ గా మాట్లాడడం అనేది నేను పొత్తు ధర్మాన్ని నేను నెగిటివ్ గా మాట్లాడలేదు. నేను జనసేనతో పొత్తుందని చెప్పాను, నెగిటివ్ గా మాట్లాడ. అంటే ఆయన చెప్పే అంశం ఏంటంటే, మేము గతంలో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నాం, ఆయనతో పొత్తు పెట్టుకుంటే ధృతరాష్ట్ర కౌగిలి, మేము పూర్తిగా సమాధి అయిపోయాం, 100 ఓట్లకు వచ్చేసాం, 20% ఓట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా పడిపోయాం, అది కూడా పవన్ కళ్యాణ్ గారికి అయ్యే అవకాశం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి పొత్తులో అన్నదే మాకున్న తప్పించి ఈ రకంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన అయితే మాకు లేదు, మా పార్టీ అధిష్టానానికి కూడా అది లేదు, అది కష్టం, వీళ్ళు రావడం అన్నది కష్టం అన్నది ఆయన అభిప్రాయం. సరే, అది ఉన్న విషయం పెద్దలు తీసుకుంటారు, అది మనకు తెలియదు. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నాకున్న నోటీస్ ప్రకారం నేను చెప్తున్నాను, బీజేపీ కూడా పొత్తుకి సుముఖంగానే ఉంది అనేది మా పార్టీ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే సీట్లకు సంబంధించి వాళ్ళు పెట్టిన ప్రపోజల్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం డిస్కషన్ నడుస్తుంది, అది కూడా ఒక 10 రోజుల్లో తేలిపోతుంది. 10 రోజుల తర్వాత 3 పార్టీలకు సంబంధించి సీట్లు సర్దుబాట్లు అనేవి ప్రకటించడం జరుగుతుంది అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ విషయము. రెండోది, ధృతరాష్ట్ర కౌగిలి అనే విషయం గురించి మాట్లాడాల్సి వస్తే, పార్టీలు మరియు పార్టీ నాయకులు వాళ్ళ క్యాడరు ఎదగాలి అన్న కాన్సెప్ట్ లో ఆలోచిస్తే మేబీ అది వాళ్ళ సైడ్ నుంచి నిజమై అయి ఉండొచ్చేమో కానీ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా అలాగే కార్యకర్తగా నా వెర్షన్ ఎలా ఉంటుంది అంటే, నా నాయకుడు యొక్క మైండ్ సెట్ ని ప్రొజెక్ట్ చేసేలాగా ఉంటుంది. మా నాయకుడు ఎప్పుడు పార్టీ అండ్ క్యాడరు పదవులు దాని గురించి కాకుండా ప్రస్తుతం కంప్లీట్ గా రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. వీళ్ళు అన్నట్లుగా టీడీపీ వైపు నుంచి వాళ్ళు అన్న మాట కనుక వాళ్ళ వెర్షన్ లో నిజమే కనుక అయ్యున్నా సరే, ఈసారి రాష్ట్రం అనేది ఒక అరాచకపు వాది యొక్క పాలనలో రగిలిపోయి మండిపోయి బూడిదైపోతుంది కాబట్టి, ప్రస్తుతం ఉన్న అభివృద్ధి పిల్లల భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది కాబట్టి, ఈసారికి కంప్లీట్ గా రాష్ట్ర భవిష్యత్తు గురించే ఇక్కడ అందరం ఆలోచించి ఈ పొత్తులోకి వెళ్ళాము. టీడీపీతో పొత్తు అనేది కేవలం ఓట్ షేరింగ్ చీలిపోవడం మూలంగా ఈ ఉప్మా మక్కి మూగకూడదు, ఈసారి సమర్థవంతమైన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండాలని చెప్పేసి భావించే అందరం పొత్తులోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇండివిజువల్ అభిప్రాయాలు, పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు ఏమన్నా ఉండనివి గాక ప్రజలకు సంబంధించి ఇప్పుడు కాబట్టి ఆయన 4